చూడబోతా ఉన్నాం. ఇది వర్క్ అండ్ స్టీవర్షిప్ అని చెప్పవచ్చు. వాస్తవానికి ఇది ఎకనామిక్స్ సంబంధించిన ఒక సెషన్ లో ఒక భాగం. 7 కీలకమైన పునాదుల్లో ఒక ముఖ్యమైన పునాది బిజినెస్. మనం చూసాము బిజినెస్ అనేది. ఆ బిజినెస్ లో భాగంగా లేదా బిజినెస్ అనే సెషన్ ని కొన్ని భాగాలను విభజిస్తే బిజినెస్ లో వర్క్ అండ్ స్టీవర్షిప్ అనేది ముఖ్యమైన భాగం. వర్క్ అండ్ స్టీవర్షిప్ గురించి ఎకనామిక్స్, బిజినెస్ అండ్ ఎకనామిక్స్ పార్ట్ కొన్ని విషయాల్ని ఈ సెషన్ లో మనం చూడబోతా ఉన్నాం. ఈ సెషన్ లో నేను మాట్లాడే విషయాలు కొద్దిగా అందరికీ అనుకూలమైనవి ఉండకపోవచ్చు, అందరికీ అనుకూలమైనవి ఇష్టమైనవి అయిపోకపోవచ్చు. కానీ బైబిల్ ఆధారంగా కొన్ని ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఈరోజు, ఎందుకంటే అవి వాస్తవాలు కాబట్టి. బైబిల్లో లేదా మనం ఈరోజు ప్రేమించి ఆరాధిస్తున్న దేవుడు పనిచేసే దేవుడు. చాలా సార్లు క్రైస్తవ యవన బిడ్డలు, క్రైస్తవులుగా వాళ్ళు చాలా మంది పని చేయని వారిగా, పని లేని వారిగా కనబడుతూ ఉంటారు. అంటే అన్ఎంప్లాయ్మెంట్ అని పిలవచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం దొరకపోవడం. కానీ చాలా సార్లు ఉద్యోగం చేయకపోవడానికి కూడా చాలా ఎక్కువ సార్లు చూస్తూ ఉంటాం. కానీ మన దేవుడు పనిచేసే దేవుడు. పని అనేది మనుషులకు ఆయన అప్పచెప్పడం మొట్టమొదటి బాధ్యత. ఆదాము దగ్గర నుంచి మన పత్రికలోని పత్రికలోని అపోస్తుల బోధ వరకు ఆయన పని అప్పచెప్పాడు ఆదాము వాళ్ళకి ఏదైనా వనంలో. అలాగే ఎవరు కూడా పని చేయకుండా ఆహారం తినకూడదు అనేది అపోస్తుల చేత సంఘంలో ఉన్న వారికి ఇవ్వడం ఒక ఆజ్ఞ లాంటిది. సో మన దేవుడు పనిచేసే దేవుడు, పని చేయాలి. పని అనేది దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత కాబట్టి పని విషయంలో దేవుడు ఖచ్చితంగా మనకి లెక్కప్ చెప్తాం. కొన్నిసార్లు మనం పని చేసినా మనకి పనిలాగా అనిపించకపోవచ్చేమో, కానీ పని చేయటం అనేది మనకి ఒక భద్రతనిస్తుంది, మన కుటుంబాన్ని పోషించుకోవడానికి మనకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. పని చేయడం అనేది ఒక గుర్తింపునిస్తుంది. తర్వాత పని చేయడం ద్వారా ఇతరులకు సహాయపడే ఒక అవకాశాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. పని అనేది దేవుడి చేత మనుషులకు ఇవ్వబడిన ఒకనొక ముఖ్యమైన బాధ్యత, ఇంట్రెస్టెడ్ డ్యూటీ అని అప్పుడు చెప్తున్న ఒక పని బాధ్యత. సో ఈ పని ద్వారా మనకు ఒక ఐడెంటిటీ రావడం మాత్రమే కాదు, ఒక సహాయం చేసేది మాత్రమే కాదు, కానీ పని ద్వారా అనేక ఉపయోగపడే సంపద సృష్టి జరుగుతుంది. వెల్త్ క్రియేషన్ అంటారు. అంటే మనం పనిచేస్తే మనకు మాత్రమే ఉపయోగకరం కాదు, మన కుటుంబానికి ఉపయోగకరం కాదు, కానీ అది సమాజానికి, సొసైటీకి ఉపయోగపడే ఒక వెల్త్ క్రియేషన్ లో ఒక ముఖ్యమైన కారణంగా మన కంట్రిబ్యూట్ ఉంటుంది. సో పని విషయం కలిసి వారం అంతా నేను తిరుగుతా ఉన్నాను, ఇబ్బందిగా ఉంది. సో పని అనేది దేవుడి చేత మనుషులకు ఇవ్వబడిన ఒక ముఖ్యమైన బాధ్యత. ఈ పని అనే దాన్ని బిజినెస్ అని పిలుస్తుంది. ఇంగ్లీష్ బిజినెస్ అనే మాట వాడతాం. అంటే బిజినెస్ అంటే వ్యాపారం మాత్రమే కాదు, వర్క్ అని అనుకోవచ్చు. మనం వ్యాపారం చేయొచ్చా లేదా అంటే వ్యాపారం కూడా ఒక పనే కాబట్టి వ్యాపారం ఖచ్చితంగా చేయొచ్చు. అది బైబిల్లో ఇవ్వబడిన బాధ్యత. దీన్ని యూదులైన వారు బాగా అర్థం చేసుకున్నారు. కానీ మోసం ఉండకూడదు, వ్యాపారంలో తప్పడం ఉండకూడదు. అంటే ఏదైతే బిబ్లికల్ స్టాండర్డ్స్ మనిషికి ఇవ్వబడినవో వాటిని ఆధారం చేసుకుని కూలి పని అన్నా చేయొచ్చు, జాబ్ అన్నా చేయొచ్చు, బిజినెస్ అన్నా చేయొచ్చు. వీటన్నిటిని పనిగానే దేవుడు చూశారు. ఇవన్నీ పని. అందులో మనం ఎలాంటి సందేహం లేదు. సో ఈ వ్యాపారానికి దేవుడు వాక్యంలో ఎగ్జాక్ట్ వ్యాపారం నుంచి ఉండకపోవచ్చు, కానీ ఇశ్రాయేలు అయిన వారు అనేక అంటే మంచి క్రైస్తవులైన వారు,
బైబిల్ కాలం నుంచి ఈ కాలం వరకు వారు మంచి బిజినెస్ ఎంపైర్ ని సృష్టించడంలో చాలా మంది సక్సెస్ అయ్యారు. కోల్గేట్ గురించి మనం వింటాం, అది అందులో కొంత అబద్ధం కూడా ఉంటుంది. కానీ కోల్గేట్ పేస్ట్ స్థాపించిన ఆయన ఒక మంచి క్రైస్తవుడు. అలాగే చాలా వ్యాపారాలు మనం వివేదన చూస్తా ఉన్నాము. అందులో చాలా మంచి మంచి క్రైస్తవుల చేత, ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ చేత స్థాపించబడిన వ్యాపారాలు చాలా ఉన్నాయి. సో వ్యాపారం చేయటం అనేది అన్బిబ్లికల్ కాదు, ఆ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. కానీ ఈ సెషన్ లో మనం కేవలం పని గురించి మాట్లాడుతూ ఉన్నాం. వ్యాపారం అనేది కూడా పనిలో భాగం అని చెప్పడం నా ముఖ్యమైన ఉద్దేశం. పని, వర్క్ అండ్ స్టీవర్షిప్, దేవుడు మనకు అప్పచెప్పిన పని, ఆ పనిలో మనము ఎలా బాధ్యతలు కలిగి కొనసాగిస్తామంటే ఎలా నమ్మకమైన పనివారిగా ఉంటా ఉన్నాం అనేది మనం చూస్తా ఉన్నాం. సో సంపద సృష్టి గురించి కనుక మనం ఆలోచన చేస్తే సంపద సృష్టిలో భాగమే ఒక విధంగా చెప్పాలంటే బ్యాంకింగ్ వ్యవస్థ. బ్యాంక్స్ అనేవి వ్యక్తిగత ధనాన్ని అంతటిని ఒక చోట తీసుకొచ్చి దాన్ని మనుషులందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ఒక వ్యవస్థ బ్యాంకింగ్ వ్యవస్థ. బ్యాంకింగ్ వ్యవస్థలో మూడు విషయాలు దొరికాయి. ఒకటి, వాళ్ళు వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు, సంపదను షేర్ చేయగలుగుతారు, అలాగే అవసరంలో ఉన్న వారికి ఈ పూల్ చేసిన మనీని, దాని ఒక చోటకు వచ్చిన ధనాన్ని ఇచ్చి సహాయం చేయడం కూడా జరుగుతుంది. ఈ మూడు విషయాలు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా మనకి జరగడం అనేది మనందరికీ తెలిసిన విషయం. సో మనము ఈ వ్యాపారంలో కనుక యథార్థత అంటే యథార్థత వదిలిపెట్టకుండా వ్యాపారం చేయడం అనేది బిబ్లికల్, దేవుడు బైబిల్ మనకు బోధించేది. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఇక్కడ ఈరోజు ఉన్న సెషన్ లో ఆర్థిక విజయానికి కొన్ని ముఖ్యమైన మూడు విషయాలు ఈరోజు మీతో పంచుకుని ఈ సెషన్ ని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అంటే మనిషి ఆర్థికంగా విజయాన్ని సాధించాలి అంటే దేవుని చేత పని చేయడం అనే వ్యవస్థలకు తీసుకురాబడిన వ్యవస్థలో ఉంటూ, అది పని కావచ్చు, అంటే శారీరక శ్రమతో చేసే పని కావచ్చు, లేదా మంచి జాబ్ కావచ్చు, లేదా బిజినెస్ కావచ్చు, వీటన్నిటి యొక్క మూల ఉద్దేశం ఏంటంటే, ఫైనల్ గా దాని నుంచి నాకు అవుట్పుట్ ఏంటంటే ఒక ఫినాన్షియల్ గా ఒక జయాన్ని కలిగిన జీవితాన్ని కొనసాగించాలి. నిజానికి ఇది నాకు చెప్పడం నాకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే ఇందులో చాలా సిద్ధాంతాలు, చాలా సూత్రాలు, బేసిక్ ప్రిన్సిపల్స్ కూడా నాకు చాలా కాలం తెలియదు. అంటే చూడలేకపోయాను, అబ్జర్వ్ చేయలేకపోయాను, నేర్చుకోలేకపోయాను. కానీ ఎప్పుడైతే వీటిని అబ్జర్వ్ చేయగలిగాను, అప్పటికే కొంత ఆలస్యం అయిపోవడం జరిగింది. వ్యక్తి ఆర్థిక విజయాన్ని సాధించకపోవడానికి, కలిగి ఉండకపోవడానికి ముఖ్యమైన కొన్ని విషయాలు ఈ మార్క్ బెలెన్స్ గారు ఈ సెషన్ లో మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడటం జరిగింది. అందులో కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తి ఆర్థిక విజయాన్ని కలిగి ఉండాలంటే, ఆర్థికంగా విజయాన్ని పొందుకోవాలంటే మొట్టమొదటి సూత్రం ఏంటంటే మనిషి పని చేయాలి, ఆ వ్యక్తి పని చేయాలి. అంటే కొంచెం ఈ పోస్ట్ గా ఉన్న మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది, దాని గురించి మాట్లాడతాను. సో ఒక వ్యక్తి ఆర్థిక విజయాన్ని కలిగి ఉండటం అనేది దేవుని యొక్క ప్రణాళిక. అందుకనే దేవుడు మనుషులకు పండించాడు. సో ఆర్థిక విజయాన్ని కలిగి ఉండాలంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలో ఈ సెషన్ లో కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది.
అందులో మొదటిగా దాన్ని ఒక చక్రంతో పోలుస్తా ఉన్నాడు. ఆ చక్రం ముందుకెళ్ళడానికి కావాల్సింది ఆ వ్యక్తిలోని క్యారెక్టర్, అంటే బిబ్లికల్ క్యారెక్టర్ లేదా ఆ ఆత్మీయ విలువలు కలిగిన జీవితం అనేది ఆర్థిక విజయానికి సంబంధించిన మొట్టమొదటి డ్రైవింగ్ ఫోర్స్. ఇందులో ఆరు ఒక చక్రానికి ఎలా అయితే ఒక 6 స్పోక్స్ ఉంటాయో, అంటే 6 స్పోక్స్ అంటే చువ్వలు ఎలా ఉంటాయో, అలాగే 6 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. కాకపోతే అవి ఈ బేసిక్ లో మనం మాట్లాడుకోవడం లేదు. చాలా 6 ముఖ్యమైన విషయాలు. అంటే ఆర్థిక విజయానికి క్యారెక్టర్ కలిగిన మనిషి మాత్రమే ఆర్థిక విజయాన్ని సాధించగలుగుతాడు అని చెప్తా ఉంటాడు. దానికి ఆయన చాలా వాక్యాధారాన్ని చూపిస్తాడు. అలాగే అలా అది డ్రైవింగ్ ఫోర్స్, ఆర్థిక విజయానికి సంబంధించిన డ్రైవింగ్ ఫోర్స్, ముందుకెళ్ళడానికి అది ముఖ్య కారణం. అలాగే ఒక చక్రానికి ఒక 6 చువ్వలు లాంటివి స్పోక్స్ ఎలా ఉంటాయో, అలాగే ఆర్థిక విజయానికి సంబంధించి ఒక 6 చువ్వలు, 6 ముఖ్యమైన విషయాలు ఉంటాయని కూడా ఆయన పంచుకోవడం జరిగింది. దాని గురించి కూడా మనము ఈ రోజు తప్పకుండా డీల్ చేయట్లేదు. కానీ ఆర్థిక విజ్ఞానంలో కొనసాగటంలో ఆ 6 ముఖ్యమైన విషయాలను మాట్లాడుతూనే దేవుడు అప్పచెప్పిన పనిని, అది పరిచయం కూడా పని అవుతుంది చెప్పాలంటే, దాన్ని యథార్థంగా నమ్మకంగా కొనసాగిస్తూ చేస్తూ ఈ మూల సూత్రాల మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా ఆ ఆర్థిక విజయం అనేది సాధ్యం అనేది ఈ సెషన్ లో ఆయన మాట్లాడడం జరిగింది. గమనించండి, ప్రాస్పరిటీ థియాలజీ కాదు. ప్రాస్పరిటీ థియాలజీ వేరే, దేవుని చేత దీవించబడటం, డబ్బులు ఇచ్చి పెట్టుకోవడం అది కాదు. పనిలో నమ్మకంగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, క్రైస్తవ విలువలు కలిగి చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి తరతరాలకు ఆశీర్వాదకరంగా మార్చబడతాడు. మనకు తెలుసు, సామెత గ్రంథంలో నీతిమంతులు తన స్వాస్థ్యాన్ని పంచుతాడు అంటే, ఒక భక్తి కలిగిన వ్యక్తి తన బిడ్డలకు ఆస్తిని విడిచిపెట్టేస్తాడు, స్వాస్థ్యమును అప్పచెప్పగలుగుతాడు. దానికోసం భక్తిని విడిచిపెట్టమని మాట్లాడలేదు. కానీ ఈ మూల ముఖ్యమైన సూత్రాలు అంటే మంచి నైతిక ఆత్మీయ విలువలతో కలిగిన జీవితాన్ని జీవిస్తూ ముఖ్యమైన మూల సూత్రాల మీద ఆధారపడి మన జీవితాన్ని కొనసాగిస్తూ దేవుడు అప్పచెప్పబడిన పనికి మనం స్టీవార్డ్స్ గా ఉన్నామని దాన్ని గుర్తించినప్పుడు ఖచ్చితంగా పనిలో జయాన్ని పొందుతాము, తద్వారా ఆర్థికంగా కూడా విజయాన్ని కలిగి ఉంటాము. ఆ విషయాన్ని చాలా గొప్పగా చెప్పడానికి ఇష్టపడతాము. ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ కాదు, ఇది పని చేస్తే డబ్బులు రావడం గురించి. అంటే మన నరుల యొక్క కష్టాన్ని దేవుడు దీవిస్తే ఐశ్వర్యం అవుతుంది. అది సింపుల్ గా వాక్యంలో ఉన్న మాట. మనం పని చేయాలి, దేవుడు దీవిస్తాడు, అప్పుడు ధనం వస్తుంది. ఈ 3 ఒకదానితో ఒకటి కలిసి ఉన్న విషయాలు. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే, నేను వెళ్ళిపోయే ముందు సో ఇందులో మనం ఇందాక మాట్లాడే క్రమంలో నీతిమంతుడు తన పిల్లలకు స్వాస్థ్యాన్ని పంచిపెట్టాలన్నప్పుడు ఆ పిల్లలకు ఆ పిల్లలు ఎలాంటి వారిగా ఉండాలో కూడా కొన్ని మాటలు చాలా స్పష్టంగా కనబడతా ఉంటాయి. అంటే తల్లిదండ్రులు నీతిమంతులుగా ఉంటూ తమ బిడ్డలకు ఆర్థిక విషయాల్లో మూలమైన విషయాలు తెలియచేయాలి అనేది బైబిల్ మనకు తెలియజేస్తుంది. అంటే ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక విజయము అనేది మాట మాట్లాడుతా ఉన్నాను. ఆర్థిక విజయం అనేది ప్రాస్పరిటీ గాస్పెల్ కాదు, ప్రాస్పరిటీకి సంబంధించింది కాదు. దాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. నేను మరలా మాట చెప్పడానికి కారణం దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదని. నీతిమంతులు తమ బిడ్డలకు స్వాస్థ్యాన్ని పంచిపెట్టినప్పటికీ నేను మాట్లాడుతూ ఆర్థిక విజయానికి ముఖ్యంగా ఉండాల్సింది క్రైస్తవ నైతిక విలువలతో కూడిన జీవితం అని చెప్పాను కదా. ఆ జీవితం లేకపోతే ఆ పంచిపెట్టబడిన వారసత్వపు ఆస్తి సంపద కలిగిన వారు కూడా దాన్ని కొద్ది రోజులు పోగొట్టుకుంటారు, కొద్ది రోజులకి దాన్ని నిలబెట్టుకోరు. లేదు, దేవుని యొక్క దీవెని కూడా కోల్పోతారు. కాబట్టి తల్లిదండ్రులైన వారు పిల్లలకు పనిచేయటం గురించి అంటే వర్క్ కల్చర్ గురించి నేర్పించాలి. అలాగే పని అనేది దేవుడి చేత మనుషులకు ఇవ్వబడిన బాధ్యత అనేది మనం తెలియజెప్పగలగాలి. పని చేయడానికి నామోషిగా
తయారయ్యే తరాన్ని మనం తయారు చేయకూడదు. పని చేయడం గురించి బోధించాలి, పొదుపు చేయడం గురించి బోధించాలి, పెట్టుబడి పెట్టడం గురించి నేర్పించాలి, ఆర్థిక క్రమశిక్షణ కలిగి మంచి స్వభావాన్ని కలిగి రెస్పాన్సిబిలిటీ కలిగిన వారిగా మన పిల్లలు మనం పెంచాలి. అప్పుడు మాత్రమే పంచిపెట్టబడిన విషయాలను వారు కొనసాగించుకోగలుగుతారు, నిలబెట్టుకోగలుగుతారు, లేకపోతే ప్రొడక్టివ్ గా తయారవుతారు. లేదంటే కొన్నాళ్ళకి ప్రొడక్టివిటీ లేని దేవుని యొక్క దేవుని చేత ఇవ్వబడిన సంపదను కూడా కోల్పోయే తరంగా వారిని మనం చూడాలి. మనం ముందుకు వెళ్తూ ఇంత 6 ముఖ్యమైన విషయాలు, 6 స్పోక్స్ లాగా మనం చెప్పాం కదా. అందులో ఇవి ఎలా సాధ్యమో మనం చూసినట్లయితే ఆర్థిక ఆర్థిక విజయాన్ని అందించడానికి ప్రతి మనిషి కూడా కొన్ని ముఖ్యమైన మూల సూత్రాలని కలిగి ఉండాలంటే సెల్ఫ్ బ్యాలెన్స్డ్ లైఫ్ జీవించే వారిగా ఉండాలి. తర్వాత ఏదైతే పని చేస్తున్నారో అది దేవుడి చేత ఇవ్వబడిందని తెలియని వారిగా ఉండాలి. అలాగే ఉన్న వనరులను మంచిగా వాడు ఇలాంటి విషయాలన్నీ కూడా మనము కలిగి ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఆర్థిక విజయాన్ని కలిగి ఉంటాం అనే విషయాన్ని మనం గమనిస్తే కేవలం ఒక వ్యక్తి మంచి యథార్థవంతుడిగా ఉంటూ కష్టపడి పనిచేస్తూ యథార్థంగా తనకు అప్పచెప్పబడిన పని అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు చేస్తా ఉంటే మాత్రమే సరిపోదు. కానీ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ క్రియేట్ చేయగలిగినప్పుడు మనుషులందరూ కూడా అభివృద్ధికరమైన జీవితంలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ బిజినెస్ ఎకనామిక్స్ అనేవి ఒక దేశాన్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయగలం అంటే సంపద సృష్టించబడినప్పుడు, అంటే అది సరైన పద్ధతిలో సృష్టించబడటం అన్నప్పుడు దాన్ని కొనసాగించి చాలా బాగుంటుంది. కొరియా వంటి దేశాలను చూసినప్పుడు అక్కడ న్యాయమైన రీతిలో వ్యాపారం చేయడం జరుగుతుంది. పని చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు అది పని అనేది దేవుని చేత వారికి ఇవ్వబడిన బాధ్యత లాగా చేస్తారు. పని వారి యొక్క రెస్పాన్సిబిలిటీ లాగా చేస్తారు. అందుకని ఆ సమాజాలు, ఆ సంఘాలు, ఆ సొసైటీస్ ద్వారా ఉన్న మనుషుల ద్వారా ఆ దేశాలు రూపాంతరపరచబడటాన్ని చూస్తాం. కొరియా అనేది చాలా తక్కువ, అత్యంత పేద దేశంగా ఉన్న కొరియా చాలా యుద్ధాల్లో అన్ని విధాలుగా చిక్కిపోయిన అత్యంత పేద దేశం ఉన్న కొరియా చాలా తక్కువ సంవత్సరాల్లోనే ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన దేశాల్లో ఒకటిగా నిలిచింది. కారణం ఏంటంటే ఇంతకుముందు నుంచి వచ్చిన పని, స్టీవార్షిప్ అనే విషయం ఉంది, వాళ్ళు అర్థం చేసుకోవాలి. దానిలో క్రైస్తవ మిషనరీ మాత్రం చాలా ఎక్కువ ఉంది. అంతకుముందు సెషన్స్ లో కూడా ఆఫ్రికా దేశంలోని మిషనరీస్ చేసిన పరిచర్యకు కొరియా వంటి దేశాల్లో మిషనరీ చేసిన పరిచర్యకు ఉన్న తేడా మనం మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళు గవర్నమెంట్ అంటే పరిపాలనా విధాలు దగ్గర నుంచి, నాయకులు సిద్ధపరిచే దాని దగ్గర నుంచి, ఇలా బిజినెస్ లేదా వర్క్ అండ్ స్టీవార్షిప్ విషయాల్లో ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో విశ్వాసం నేర్పించారు కొరియా వంటి దేశాలకు వెళ్ళిన మిషనరీస్. కాబట్టి అలాంటి క్రైస్తవ విలువలు కలిగిన వ్యక్తులు తమ చుట్టూ ఉన్న సొసైటీని, సంఘాన్ని, సమాజాన్ని ప్రభావితం చేస్తూ కొద్ది కాలంలోనే ఆ దేశాన్ని అత్యంత ఉన్నతమైన ధనికమైన దేశంగా మార్చుకోవడానికి, రూపాంతరం చెందించడానికి వాళ్ళు వాళ్ళు దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగారు. ఈ సెషన్ ద్వారా ఆ విషయాన్ని మరలా నేను జ్ఞాపకం చేయాలని ట్రై చేస్తా ఉన్నాను. ఎప్పుడైతే క్రైస్తవులుగా మనం మనకి దేవుని చేత ఇవ్వబడిన పనిని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని యథార్థంగా చేయగలుగుతామో మన ద్వారా మన చుట్టూ ఉన్న సమాజము మార్చబడుతుంది, తద్వారా నివసిస్తున్న దేశం మార్చబడుతుంది. ఇది క్లుప్తంగా ఈరోజు బిజినెస్ అండ్ ఎకనామిక్స్ గురించి చెప్పబడిన ఒక చిన్న సెషన్. నెక్స్ట్ సెషన్ లో
మనము మనం ఎకనామిక్స్ రెండో భాగం చూడడానికి ప్రయత్నించేద్దాం. ఇంతటితో ఈ సెషన్ ని ముగిస్తా ఉన్నాను.